ఒక కంప్యూటర్ వైరస్ రోబోటిక్ సైనికుల గల భయంకరమైన సైన్యాన్ని సృష్టించి ప్రపంచాన్ని ఆక్రమించింది. కానీ ఒక్క చోట మనం సురక్షితంగా ఉండొచ్చు. అదే డామ్ సిటీ ఆఫ్ కారెంత్. మనకి మిగిలిన ఒకే ఒక్క నమ్మకం. ఆ బిడ్డ నిద్ర పాడు చేయకండి. అవును, మీరు ఆ బిడ్డని నిద్ర లేపారంటే మీ అందరికీ నేను లాలిపాట పాడాల్సి వస్తుంది. మీకు తిండి పెట్టకుండా పడుకోబెట్టేస్తాను. నిద్రపోయే ముందు ముద్దు కూడా పెట్టను. లేదు లేదు, అసలు నేనేం మాట్లాడుతున్నాను? అర్థం లేని వాగుడు. ఐఎమ్ రియల్లీ సారీ. నేను ఇప్పుడే కొత్తగా పవర్ రేంజర్ అయ్యాను కదా, దానికి తగ్గట్టుగా మాట్లాడడం నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. చూడు జిగ్, నీకు చెప్పాను కదా, యాక్షన్ హీరోస్ మాట్లాడే స్టైలే వేరు. వాళ్ళు మాట్లాడటమే చాలా తక్కువ. అది మీరు అది గమనించారా? సూపర్ హీరోస్ కి మాట్లాడేవి బుంగ్ బ్యాంగ్ పింగ్ చాలా తక్కువ. అసలు అసలు అలాంటి ఐడియా నాకెందుకు రాలేదు? అసలు ఇలాంటి డైలాగులు ముందుగానే రాసుకుంటారు అనుకుంటారు. నాకు మాత్రం ఇది రిహార్సల్ చేసి చెప్పినట్టే అనిపించింది. Come on! ఈ దెబ్బతో వీళ్ళకి బుద్ధొచ్చుంటుంది. ఇంకెప్పుడు మనతో పెట్టుకోరు. ఇక వాళ్ళు మీ జోలికి రారు, ఎందుకంటే మేము వాళ్ళకి చాలా తీసుకోండి. థ్యాంక్ యూ. డాక్కే, ఆ అటాక్ బోట్ ఎక్కడుందో మాకు తెలియటం లేదు. చెప్తాను. రెడీ. RPM.
ప్లేన్ మన వాళ్ళందరినీ తీసుకురా. అలాగే, అర్థమైంది. ఇక్కడ వాళ్ళ దుమ్ము దులిపేసి వస్తాం. అటాక్ బట్ ఆచూకీ తెలిసింది. దాని కోఆర్డినేట్స్ పంపుతున్నాను. ఇక్కడ ఎవరూ లేరే. ఏదో పొరపాటు జరిగినట్టుంది. నువ్వు చెప్పిన చోటుకే వచ్చాం. కోఆర్డినేట్స్ అన్ని కరెక్టే. ఆ వెంజిక్స్ అటాక్ బాట్ ప్రస్తుతం మీరు నుంచున్న చోటికి 28 మైళ్ళ లోతున్న టనల్లో ప్రయాణిస్తోంది. డాక్కే కొత్త రిమోట్ క్రాక్ క్యారియర్ జోన్ ని డౌన్ మార్క్ చేయి. సరే, వెంటనే కొత్త రిమోట్ జోన్ ని డౌన్ మార్క్ చేస్తాను. ఇదెలా ఉపయోగపడుతుందో చూద్దాం. అసలు ఏమైంది? క్రాక్ క్యారియర్ పాడైంది. ఇంకొద్ది క్షణాల్లో అది సీట్ ఎలక్ట్రిక్ టవర్ మీద పడుతుంది. 3, 2, 1 పడింది. సిటీ కంట్రోల్, సిటీ పవర్ గ్రిడ్ కి తీవ్రమైన నష్టం కలిగింది. హిగ్స్, అక్కడ ప్రజలు చాలా మంది ఉన్నారు సార్. ఫ్రెండ్స్, మనం వెంటనే అక్కడికి వెళ్ళాలి. సరే. వెళ్ళదు రేంజర్స్. అటాక్ బాట్ ని మీరు ఎలాగైనా వెతికి తీరాలి. ఇది నా ఆర్డర్. మా లీడర్ నువ్వే కదా, ఏం చేయాలో చెప్పు. స్కాట్, వినబడుతోందా? వెళ్ళడానికి నాకు పర్మిషన్ కావాలి. వద్దు, వెళ్ళడానికి వీల్లేదు. జోన్ చాలా ప్రమాదకరం. కానీ నేను మాత్రం వెళ్తున్నాను. నువ్వు వెనక్కి వెళ్ళి నేను చెప్పాను. మేము దాడి చేస్తున్నాం. Academy Simulation 42. ఇది అసలు న్యాయం కాదు. న్యాయాన్యాయాలు ఈ పనిలో పనికిరావు బాబు. డాడీ, మరీ అంత కఠినంగా ఉండకండి. అకాడమీ చరిత్రలోనే సింపార్టిట్యూను ఓడించిన ఒకే ఒక్క ట్రైనీని నేనేనని మీ అందరికీ తెలుసు కదా. అది ఎలా చేయగలిగావు? అన్ని పనులు చేసినట్టే స్టైల్గా. అదంతా సరే గాని నీ సెకండ్ స్క్వాడ్ లీడర్ గా ఎవరుంటో బాగుంటుందో చెప్తే మంచిది. అందులో నీ స్టైల్ ఉన్నా లేకపోయినా పర్వాలేదు. కమాన్ డాడీ, అది ఒక ముఖ్యమైన నిర్ణయం. నేను సరైన వ్యక్తిని ఎంచుకోవాలి కదా. అందులో మన రజులు ఉన్నాడా లేదు. ఆర్టిస్ట్ బ్రాండర్ కూడా ఓకే. తను ఒక మొండి, తనకు చైన్ ఆఫ్ కమాండ్స్ కూడా తెలుసు. అందువల్లే దానికి అంత పొగరు. నీకు కావాల్సిన వాళ్ళ పేరు ఇందులో రాసి రేపు సాయంత్రానికల్లా నా ఇన్బాక్స్ లో పడేయాలి. లేదంటే నువ్వు కాగితంతో చేసిన ఏరోప్లేన్స్ మాత్రం ఎగరవేస్తూ కూర్చోవాల్సి వస్తుంది. సార్. ఎస్ సార్. వెంటనే హ్యాంగర్ దగ్గరికి వెళ్ళు. మరో 3 నిమిషాల్లో గాల్లో ఉండాలి. నీ ఫ్లైట్ కంప్యూటర్స్ ఆఫ్ చేయాలి, అర్థమైందా? వాటిని ఉపయోగించకూడదు. Come on, follow me. ఓకే. నువ్వేం దిగులు పడకు. థ్యాంక్స్. వెళ్ళు. అవును, ఇక్కడ పరిస్థితి చూస్తుంటే చాలా షాకింగ్ గా ఉంది. సిగి డాక్కే డేంజర్ ని తప్పించాం. లేదు రేంజర్ సిరీస్ రైడ్, మీరు ఆ టార్గెట్ ని తప్పించుకొనిచ్చారు. దాన్ని చూస్తుంటే ఇంతవరకు వెంజిక్స్ తయారు చేసిన వాటన్నిటికన్నా ఇది ఘోరమైనది అనిపిస్తోంది. ఇంకా నీ పని పూర్తవలేదా డాక్? కాసేపు నిద్రపోవచ్చు కదా. కుదరదు. క్రాక్ క్యారియర్ అంత ఘోరంగా పాడవడానికి కారణం ఏంటో కనిపెట్టడానికి ప్రయత్నిస్తున్నాను. అసలు నువ్వెక్కడ పడుకుంటావు? ఏమిటది? ఏమన్నా తెలిసిందా? బహుశా రిమోట్ క్యారియర్ కి కావాల్సిన ఎనర్జీ లెవెల్స్ ని నేను తప్పంచనా వేశాననుకుంటాను. తప్పంచనా వేయడమా? అంటే తప్పు చేసినట్టేగా. నువ్వు ఒక తప్పు చేశావు. ఇంతకు ముందు కూడా ఇలా జరిగింది తెలుసా? ఒక్కసారి ఎనర్జీ టు సైజ్ రేషియో వల్ల క్రాక్ క్యారియర్లో దాన్ని నడిపే వ్యక్తి లేకపోతే దానికి తగిన పవర్ అందకపోవచ్చని నాకు అనిపిస్తోంది. కానీ అది ఆటోమేటిక్గా నడుస్తుందన్నావుగా. అన్నాను. దాని అవసరం కూడా మనకుందిగా. తప్పకుండా. అలాంటప్పుడు మరి దీన్ని ఎలా? జస్ట్ రిలాక్స్ గైస్. అది అసాధ్యమైన పని అయితే తను మనతో చెప్పదు. పని చేయగలం, కానీ కష్టపడాల్సి ఉంటుంది. కరెక్ట్. దానికి ఒక రిమోట్ ఫ్లక్స్ ఓవర్ థ్రస్టర్ కోర్ రియాక్టర్ అవసరం. అలాంటి టెక్నాలజీ మన సిటీలో దొరకడం చాలా కష్టం. అది మనకి సిటీలో దొరకదు. దాన్ని తయారు చేయడం కూడా కుదరదు. చూడ్ డాక్, నేను ఈ సస్పెన్స్ని భరించలేకపోతున్నాను. అలాంటిది ఎక్కడ దొరుకుతుందో నీకు తెలుసా లేక తెలీదా? తెలీదు. ఇతనికి తెలుసు.
ఇదే ఫ్లక్స్ ఓవర్ థ్రస్టర్. ఈ మినియేచర్ రియాక్టర్ కోర్ని రాత్రికల్లా నా విమానంలో అమర్చాలి. మీకు నేను నిజం చెప్పాలి, ఇదేంటో నాకు అసలు తెలీదు, కానీ ఇది ఏం చేయగలదో నాకు తెలుసు. వేగాన్ని పెంచగలదు, కంట్రోల్ని పెంచగలదు. అందువల్ల ఇవాళ రాత్రి అందరూ నాకు దగ్గరగా ఉండాలి. మన పనేంటో తెలుసుగా. ఆకాశం ఈగిల్ స్క్వాడ్కి సొంతం, వెంజిక్స్కి కాదు. అందరూ కోరింతలోకి చేరుకున్న తర్వాత రేపు షీల్డ్స్ వేసేంత వరకు అందరినీ మనమే రక్షించాలి. డౌట్స్ ఉన్నాయా? కానీ సార్, మనం తిరిగి రావడం ఎలా? సిటీ షీల్డ్స్ అన్ని వేశాక మనం కోరింతలోకి ఎలా వస్తాం? నీ సమస్య ఏంటి తమ్ముడు? ప్రాణం అంటే అంత భయమా? స్కాట్ సార్, ఈవేళ రాత్రి అదేం పర్వాలేదు డాడ్, నేను వెళ్తాను. లీడ్ ఫార్మేషన్ లో నువ్వు ఉండకూడదు, వెనకుండాలి. ఏంటి? మీ అన్నయ్య కడ్డు రాకుండా స్క్వాడ్ 6 నువ్వు చూసుకోవాలి. కానీ డాడ్, నేను ఈ పని చేయగలను. ఐఎమ్ రెడీ. సారీ లెఫ్టినెంట్, ఇది నా ఆర్డర్. అలాగే చేస్తాను సార్. ఇక మీ ఆర్డర్స్ నేను పాటించను. అది కుదిరే పని కాదు. నిజంగానా? మరెందుకు సెల్యూట్ చేస్తున్నావు? ఇలా చూడండి, నాకు ఆ కోఆర్డినేట్స్ కావాలి. ఈగల్ స్క్వాడ్ ఆఖరి రేడార్ పొజిషన్ నాకు తెలియాలి. నీకు డాక్టర్కి ఎంత గొప్ప హార్డ్వేర్ ఇచ్చినా సరే, మీరు ఆ చోట 3 అడుగులు వేసే లోపు వెంజిక్స్ మీ ఆచూకీ తెలుసుకుంటాడు. అర్థమైందా? నేను ఒక్కడిని అక్కడికి వెళితే వాడు కనిపెట్టలేడు. నువ్వు ఒక్కడివే వెళతావా? నో, మనం డోమ్ లోపల ఉండి సిటీని రక్షిద్దాం. ఇంకేమీ మాట్లాడుకో. హిక్స్, ఇలాంటి వాటికి నువ్వు ఇంకా రెడీ కాలేదు స్కాట్. నాకు అది తెలుసు, మార్కెస్కి అది తెలుసు. సెన్సస్ కదలికల్ని గమనించాయి. లాకింగ్ లొకేషన్. అబ్బా, మంచి కలకంటున్నాను. సరే, స్కాట్ ఎక్కడా? సిగ్నల్ బయట నుండి వస్తోంది. ఆ విచిత్రమైన సిగ్నల్ వస్తున్న చోటు రేంజ్ రెడ్ మార్ఫర్ ఉన్న చోటు ఒకటేనని నేను ఇప్పుడే కనిపెట్టాను. రేంజ్ రెడ్ ఫ్లక్స్ ఓవర్ థ్రస్టర్ని తేవడానికి 2 గంటల ముందే బయలుదేరి వెళ్ళాడు. నువ్వు అతన్ని వెళ్ళనిచ్చావా? ఎందుకు అలా చేశావు? అతనేగా టీం లీడర్, నిర్ణయం అతనిదే. ఎందుకు అలా అందరూ చూస్తూ నిలబడ్డారు? మనం కూడా వెళ్దాం. మీరు డోమ్ని వదిలి వెళ్లారంటే వెంజిక్స్కి మీ ఆచూకీ తెలిసే అవకాశం ఉంది. అందువల్ల రెడ్ రేంజర్ని నాశనం చేసే ప్రమాదం ఉంది. స్కాట్, అతని పేరు స్కాట్. దీన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. ఏమిటిది? కోరంత్ యుద్ధం జరిగినప్పుడు రికార్డ్ చేయబడ్డ రేడియో ట్రాన్స్మిషన్స్. ఈగల్ 1, ఇది ఈగల్ 2. మీకు హెల్ప్ చేయడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి. అవకాశం లేదు ఈగిల్ 2. ఈ జోన్ చాలా ప్రమాదకరమైనది. నువ్వు ఉన్న చోటే ఉండు. నేను శత్రువులందరినీ ఎలాంటి డెల్టాకు దూరంగా తీసుకెళ్తా. మార్కస్, అలా చేయొద్దు, చెప్పేది విను. దెబ్బ తగిలింది. నా విమానం కూలిపోతుంది. నో మార్కస్, ఇది ఈగిల్ 1 ఆఖరి ట్రాన్స్మిషన్. మార్కస్, నో. స్కాట్, మార్కస్, ఇంజెక్టింగ్. ఐమ్ సమర్. వెంటనే కోరింత్కి వెళదాం, పద. మనం తప్పించుకోలేము. దిగులు పడకు. రేంజ్ రెడ్ తప్పించుకోవడం కష్టమే.
అంతు తెలుస్తాను. డాడీ త్వరగా పదండి, లేట్ అయితే షీల్డ్స్ సమయానికి వేయలేం. ఫిక్స్ బయలుదేరమని విడిగా చెప్పాలా? దీన్ని డాక్టర్ కేక్ అందించండి. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ఇంత మూర్ఖంగా ఎందుకు ప్రవర్తించావు? అసలు మార్కస్ ఉండుంటే తను కూడా ఈ పని చేసి ఉండేవాడు. Get in gear. నీ అంత తెలుస్తారా? Follow me. Lock and load. Right. Road blaster. Yeah. Engine cell activate. Fire. డౌన్లోడ్ మొదలు పెట్టండి త్వరగా. డాక్, ఓవర్ థ్రస్టర్ దొరికిందా? ఫ్లక్స్ ఓవర్ థ్రస్టర్ ఆన్లైన్ లో ఉంది. బ్లాక్, గ్రీన్, మీరు క్రాక్ క్యారియర్ సీక్వెన్సింగ్ కి రెడీగా ఉండండి. త్వరగా తప్పించుకోండి. మేము వచ్చేసాం. గాయ్స్, వెంజింగ్ డ్రోన్స్ మీ రైట్ సైడ్ ఉన్నారు. రైట్ సైడా? అది వాళ్ళకి మంచిది కాదు. అరే పని పూర్తి చేద్దాం. ఇనిషియేట్ ట్రాన్స్ఫర్మేషన్. వెల్మాక్స్ మెగాజోన్. అటు చూడండి. భలే వాళ్ళు సాధించారు. ఫైర్. Tailspin, go! Power Rangers, RPM! అంతా అయిపోయింది. నేను రేంజర్ రెడ్ ని సైనింగ్ అవుట్. అలాగే అదరగొట్టావు రేంజర్ రెడ్.
జాగ్రత్తగా ఉంచు హిగ్స్. కనీసం ఈసారైనా పనిని కరెక్ట్గా చెయ్యి. ఎస్ సార్, కల్నల్ ట్రూమన్ సార్, వెళ్తున్నాను సార్. Training session begins. Be ready. Training session begins. Be ready. కర్నల్ ట్రూమెన్, సెకండ్ స్క్వాడ్ లీడర్ పొజిషన్ కి స్కాట్ ట్రూమెన్ నేను రికమెండ్ చేస్తున్నాను. సిన్సియర్లీ, మార్కస్ ట్రూమెన్. Shut